హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే తిరువన్మలై ఫుల్ కంప్లీట్ ట్రిప్ వ్లాగ్. సో నేను ఇది పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను బడ్జెట్లో వెళ్ళాము. సో మాకు ఎంత బడ్జెట్ అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము ఫస్ట్ అయితే నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. నెల్లూరు నుంచి కాట్పాడికి ట్రైన్ ఉన్నింది, శబరిమల ఎక్స్ప్రెస్. మచిలీపట్నం నుంచి వస్తుంది. సో ఆ ట్రైన్లో వచ్చాము. కాట్పాడిలో దిగి 5:45 దిగాము. అండ్ 6:45కి మాకు మెమో ఉంది తిరువన్మలైకి. కాట్పాడి నుంచి 5:15కి ఒకటి ఉన్నింది, అది వెళ్ళిపోయింది. సో మేము ఇంకా దీనికి 6:45 దానికి ఎక్కాము. సో మేమైతే ఇంకా కాట్పాడి నుంచి తిరువన్మలైకి 2 hours పట్టద్ది. సో మేమైతే తిరువన్మల దిగేసాము. ఇంకా బయటకు వస్తే షేర్ ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటోస్ మనిషికి 30 రూపీస్. సో మేము షేర్ ఆటోలోనే వచ్చాము. ఇంకా గుడి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే దర్శనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. సో ఇంకా అక్కడ దీపం అవన్నీ పెట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇయర్లో నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము. మేము లాస్ట్ మార్చ్లో వెళ్ళాము. అండ్ మళ్ళీ ఇది రావడము. ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను. సో అందుకని ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి, అలా మధ్యలోనే వచ్చేసాము. సో అందుకని వెళ్ళాలని ఇంకా నేను మా హస్బెండే వచ్చాము. సో ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము మేమైతే. లాస్ట్ టైం అప్పుడు ఎందుకు గిరి ప్రదక్షిణ మధ్యలోనే ఆపేసామంటే, అంటే మేము ట్రిప్ లాగా వెళ్ళాము. సో కాణిపాకము, సిరిపురం అన్నీ. సో మాకు చిన్న పాప ఉంటుంది కదా, ఆ పాప కొంచెం ఒక 5 లింగాలు తిరిగినాక ఇంకా తన వల్ల కాలేదు, నిద్ర వస్తూ ఉంది. తనకి అంటే భుజం పైన పనుకునే అలవాట్లేదు. సో ఇంకా ఏడుస్తూ ఉండింది. ఎందుకులే పాపని ఇబ్బంది పెట్టామని చెప్పి మేము వెళ్ళిపోయాము. అండ్ పక్క రోజు మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళాము. సో ఈసారి ఏమంటే మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసి నైట్ దర్శనానికి వెళ్దాము అని ఫిక్స్ అయ్యి ఇంకా మార్నింగ్ అయితే చేస్తూ ఉన్నాము. అదే టైం అయితే 10:30, 11 అవుతా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. సో ఇవన్నీ లింగాలు ఉంటాయి కదా, అంటే 8. సో ఫస్ట్ అయితే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. సో ఈ 8 మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు దారిలో అయితే లింగాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే 44 ఎనర్జీ స్పాట్స్ అనేవి ఉంటాయని నేను చదివినప్పుడు విన్నాను. సో అవన్నీ ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ. సో మేము ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దుర్గామాత టెంపుల్. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది నైట్ కాబట్టి అక్కడ ఒక ట్రాన్స్జెండర్ ఉండింది. సో అక్కడ మనకు ఏమన్నా నరదిష్టి, వెహికల్స్కి దిష్టి అవన్నీ తీస్తారు అక్కడ. సో మామూలుగా నిమ్మకాయ తీసుకొని మన తల చుట్టూ తిప్పుకొని ఇంకా కాలు కింద తొక్కితే మన దిష్టి పోతుంది అనే ఒక నమ్మకం. సో అలా చేసాం లాస్ట్. అండ్ అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మేమైతే టిఫిన్ చేసి స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచే టిఫిన్ కూడా మేము తీసుకొని వచ్చుకున్నాము నైటే. సో ఇంకా అదే తినేసి స్టార్ట్ అయిపోయాము. ఎందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది, మనం నైట్కి ఎట్లాగన్నా దర్శనానికి వెళ్ళాలి అని. అండ్ ఇదైతే జింకలు చూసారా, మనం సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ జింకలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటికి ఫుడ్ పెడతారని చెప్పి అలా గ్రీన్ కలర్ క్లాత్ కట్టేసి ఉన్నారు. సో ఇంకా అయినా కానీ కొంతమంది పెడతా ఉన్నారు. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే అండ్ మళ్ళీ ఆ అష్టలింగాలే కాకుండా ఇంకో 2 లింగాలు ఎక్స్ట్రాగానే ఉన్నాయి. అది సూర్యలింగం, చంద్రలింగం. సో ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. అండ్ మేము ఇక్కడ అగ్నిలింగం కన్నా ముందే వస్తుంది కదా రమణ మహర్షి ఆశ్రమం. సో మేమైతే వెళ్ళలేదు రమణ మహర్షి ఆశ్రమానికి. సో రమణ మహర్షి ఆశ్రమం వచ్చి మార్నింగ్ 11 వరకే ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి అది క్లోజ్ చేసేసారు. ఇంకా సరేలే ఈవినింగ్ వెళ్దాంలే అంటే త్వరగా గిరి ప్రదక్షిణ అయిపోతాయని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సూర్యలింగము. అండ్ ఇంకా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఆ రోజు కొంచెం ఎండ, అంటే మరీ అంత ఎండ కాదు, కొంచెం ఎండగా ఉండింది. సో నేను అదే చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించాయి.
సో ఇక్కడ మేము చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మనకు కొండ కనిపిస్తుంది చూడండి, అదే గిరి. సో అదే అరుణగిరి. అంటే రేపు అంటే యాక్చువల్లీ మనకు కార్తీక మాసం స్టార్ట్ అయింది, వాళ్ళకి కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు. సో వాళ్ళకి 24th నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందంట. మహాదీపం వచ్చి December 3rd పెడతారు. సో అది చూడడానికి ఇంకా చాలామంది జనాలు వస్తారు నాకు తెలిసి. సో ఈ మధ్యలో టెంపుల్స్ అన్నీ కానీ కవర్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అది చూసారే కదా, అర్ధనారీశ్వర టెంపుల్ అంట. సో అది అండ్ నేను చెప్పాను కదా మాకు ఎంత బడ్జెట్ అయింది అని చెప్తానని. సో మాకైతే పర్ పర్సన్ 3000 పడింది, 3500 3000 పడింది. సో నెల్లూరు నుంచి రూమ్ వచ్చి మేము 1200లో తీసుకున్నాము. సో ఆ రూమ్ తీసుకున్నా కానీ నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది. జస్ట్ మేము కొనుక్కున్న ఒక 4 hours నిద్రపోయాం అంతే. అండ్ వేడి నీళ్ళు కానీ అస్సలు రాలేదు. నేనైతే అసలు రికమెండ్ కానీ చేయను అసలు. అండ్ ఇదైతే మేము హాఫ్ అయితే రీచ్ అయిపోయాం అనుకుంటాను. సో అక్కడ అదే బోర్డు చూపిస్తూ ఉన్నాను మీకు. అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ ఏమి లైట్గా తీసుకున్నాము. అంటే యాక్చువల్లీ అక్కడ అన్నదానం జరుగుతూ ఉండింది. సో పులుసు అన్నము, సమ్ కర్రీ ఏదో పెట్టారు. సో అదే తినేసి ఇంకా మధ్యలో లిక్విడ్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది మార్నింగ్ కాబట్టి మేము ఇదంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేదు. సో ఆటోలో వెళ్ళిపోయామని చెప్పాను కదా, 5 లింగాలు దాటేసినాక. సో ఇక్కడ బయటంతా సైడ్ అమ్ముతూ ఉన్నారు బొమ్మలని అవన్నీ. సో అక్కడ బొరుగులు ముద్దగా చేస్తూ ఉన్నారు. సో ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మోక్ష మార్గం కానీ వెళ్ళలేదు. అంటే నైట్ టైం కాబట్టి మోక్ష మార్గం దగ్గర కానీ చాలా అంటే ఒక 2 hours 3 hours అక్కడే పట్టద్దేమో, అంతమంది జనం ఉన్నారు. సో అందుకని వెళ్ళలేదు. అండ్ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము. అండ్ మాకు అక్కడ 45 minutes 1 hour పట్టింది. సో ఇంకా అక్కడ మోక్ష మార్గానికి కానీ వెళ్ళాము. అండ్ ఆ వీడియో కానీ నేను మీకు షార్ట్లో అయితే చూపించాను. చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో అసలు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ క్యూ కానీ దాటిపోయారు అసలు, అందుకని వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇదే మోక్ష మార్గం కదా. సో మేము మోక్ష మార్గం నుంచి పట్టాను. అండ్ ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈశాన్యలింగం ఒకటే అనుకుంటాను. సో ఈశాన్యలింగం ఒకటి సో చేసేస్తే గిరి ప్రదక్షిణ చేసేస్తే అయిపోతుంది మన గిరి ప్రదక్షిణ. సో ఆ ఈశాన్యలింగం నుంచి కానీ ఒక 2 kilometers ఏమో దూరం ఉందనుకుంటాను. సో నేను వాచ్ పెట్టుకొని వెళ్ళాను. సో నాకు మొత్తం 25,000 steps అన్ని స్టెప్స్ వచ్చాయి. సో నేను 25,000 steps వేసాను. సో అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందని చెప్పి ఇదే కదా జంక్షన్ ఫీల్ అవద్దు. సో ఎందుకంటే కుక్కర్ పెట్టున్నాము. సో అది సారీ ఫర్ దట్. ఇంకైతే మేము ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. అదే చివరి లింగం కదా, 8వ లింగము. సో ఇంక అక్కడైతే దండం పెట్టుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో గిరి ప్రదక్షిణ ఆ పాయింట్కి అయితే వచ్చేసాము. చూసారు కదా రథాలు, అంటే కార్తీక మాసం వస్తుంది కదా, వాళ్ళు ఉత్సవాలు అవన్నీ చేస్తారు కదా. సో దానికోసం ఇంకా అక్కడ డెకరేషన్ కానీ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇదైతే టోన్ షూర్ అంటే గుండు చేస్తారు కదా, అక్కడ గుడి పక్కనే ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ గిరి ప్రదక్షిణ చేసినాక గుండు చేయించుకున్నారు. సో అదే. సో నేను చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళలేదు రమణ మహర్షి ఆశ్రమానికి అని చెప్పి. సో ఇంకా మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. అక్కడ వీడియోస్ తీయకూడదు. సో జస్ట్ నేను అక్కడ లైబ్రరీ కాడ కూర్చొని ఉంటే అలా ఊరికి తీసాను. ఇంకా రమణ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చినాక వెంటనే మేమైతే డిన్నర్ ఏం చేయలేదు, జస్ట్ జ్యూస్ తాగేసి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మేమైతే 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అదైతే కొంచెం త్వరగా అవుతుందని ఒక నమ్మకం అంతే. సో ఫ్రీ దర్శనానికే జనాలేమో వెళ్తూ ఉన్నారు స్పీడ్గా. సో మేమైతే వెళ్ళలేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ 50 రూపీస్ దర్శనానికే వెళ్ళాము అందుకని. అండ్ ఇదైతే ఒక మ్యూజియం అంట, 1000 pillars అది ఉండింది. సో అది షూట్ చేశాను. ఇంకా అసలు జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళే దర్శనానికి క్యూలోకి 7కి వెళ్ళాము. 6:45 7కి వెళ్తే మాకు ఆల్మోస్ట్ 10:30 10:40 11 అయింది. సో ఇంకా మేమైతే అక్కడే డిన్నర్ చేసేసాము. అంటే డిన్నర్ అంటే టిఫిన్ అయితే తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇవంతా మాకు అంటే ఎక్కడ ఆపలేదు కానీ మాకు ఒక 15 minutes ఏమో ఒక దగ్గర ఆపారు. సో ఇంకా అక్కడే ఇది చూడండి టెంపుల్ బయటకు వచ్చి కొంచెం క్యూలో నుంచి బయటకు వచ్చి ఇక్కడ కోనేరు ఉండింది. సో అదంతా షూట్ చేస్తూ ఉన్నాను.
ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు అక్కడ ఏంటంటే ఒక క్యూలోనే వదలాలి అని అలా ఏం లేదు. ఇటు సైడు నార్త్ గోపురం నుంచి కానీ కొంతమంది వదులుతున్నారు, సౌత్ గోపురం నుంచి కొంతమంది వస్తున్నారు. అస్సలు మాకైతే ఓపికే లేదు అసలు గిరి ప్రదక్షిణ చేసి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి. తర్వాత ఇంకేంటంటే ఇంకా దేవుడిని దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. మళ్ళీ అక్కడ అమ్మవారుగానే ఉంటారు కదా అక్కడ. సో నేను అవన్నీ రికార్డ్ చేయలేదు ఎందుకులే అని. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేము 5కి లేసాము. లేచి నైట్ అయితే ప్రసాదాలు తీసుకోలేదు. సో మార్నింగ్ వచ్చి తీసుకుందాంలే అని చెప్పి ఇంకా మేము దక్షిణ గోపురం దగ్గర నుంచి వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడైతే ప్రసాదాలు తీసుకొని మేము బయటకు వచ్చి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ఆటో ఎక్కేసి ఇంకా వచ్చేసాము. ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు. సో ఇదైతే మళ్ళీ కాట్పాడి జంక్షను. కాట్పాడిలో మేము 8:38 కల్లా దిగేసాము. అండ్ దిగేసినాక మేమైతే టిఫిన్ బయట చేద్దాంలే ఎందుకో రైల్వే స్టేషన్లో అని మేము బయటికి వెళ్ళి తిందామని చెప్పి స్టేషన్ బయటకి అయితే వెళ్ళాము. అండ్ మాకు అప్పుడు తెలిసింది కాట్పాడి నుంచి సిరిపురము జస్ట్ ఒక 10 కిలోమీటర్సే అంట. షేర్ ఆటోస్ కానీ ఉన్నాయి. ఇంకా మాకు టైం లేదు, అంటే అంత దూరం వెళ్ళలేము. సో అందుకని మేమైతే వెళ్ళలేదు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం కాబట్టి వెళ్ళలేదు. ఇంక ఇదే మా ట్రైన్ పాట్నా ఎక్స్ప్రెస్. అండ్ ఫస్ట్ టైం నేను 2Aలో వెళ్తున్నాను. సో ఎలా ఉందంటే ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. మేమైతే అంటే ఓపిక లేదు కాబట్టి మేమైతే నిద్ర. అండ్ మాకు 2 బెడ్స్ పైన కింద వచ్చాయి. సో మేమైతే ఇంక అక్కడే పడుకున్నాము. అండ్ ఇంటికి 3:34 కల్లా వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను దేవుడికి పూజ కానీ చేసేసాను. స్కంద విలాసు. సో అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్నిట్లో చూపిస్తూ ఉన్నారు కదా, సరే అని చెప్పి తీసుకున్నాము. అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడుగా నేను ఇప్పుడు కూడా తీసుకోవాలనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఇవే మా కంప్లీట్ ట్రిప్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.